రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో క్రీడా ప్రాంగణాల మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం స్టోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించిన ప్రత్యేక టీం రాజమండ్రికి చేరుకుంది. వీరిని మధురపూడి విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, అయితే సరైన శిక్షణ, అందుకు తగ్గ సాధన పరికరాలు లేక ప్రతిభ ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్టోర్స్ సెక్రటరీ రవి మిట్టల్ ను కలిసి కోరగా 20 కోట్ల రూపాయలకు పైబడి స్విమ్మింగ్ పూల్, పలు క్రీడలకు అవసరమైన సదుపాయాల ఏర్పాట్లకు నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించేందుకు గాను టీం వచ్చిందని తెలిపారు. All their hospital section. Then you first time you inaugurated the work. వైఎస్ఆర్ 4వ వారధి ఫోర్త్ బ్రిడ్జ్, వైఎస్ఆర్ ఫోర్త్ బ్రిడ్జ్ని మనం చూసాము. గతంలో ఇక్కడ మనము ఏ రకంగా అయితే కొబ్బరికాయ కొట్టి ఈ వర్క్స్ ప్రారంభించాము, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది ఆర్హెచ్ఎస్లో మనం నుంచి ఉన్నాము. అక్కడ మనకు హాస్పిటల్ దగ్గర కూడా సుమారుగా 4 అడుగులు గొయ్యల కింద పడి లారీలు కూడా పడిపోయిన పరిస్థితులు మనం అందరం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఏదైతే ఆ రిజర్వ్ ప్రొఫెషనల్ కిందన ఎన్సీఎల్ఏటీ గత చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. ఇది బ్యాంక్రప్సీ అవ్వడం జరిగింది, గ్యామన్ ఇండియా కంపెనీ. దాని తర్వాత ఆర్పీ కిందన సంజయ్ మిశ్రా గారి కంపెనీని అపాయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత వర్క్స్ కూడా మనకి యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో 1,50,000 2 లక్షల రూపాయలు టోల్ వసూళ్ళు అయ్యే పరిస్థితుల నుంచి ఇవాళ సుమారుగా 13 lakhs. హౌ మచ్ టోల్? Currently around the range of 12.5 లక్షల నుంచి 13 లక్షలు టోల్ వసూలు అవుతుంది ప్రతిరోజు కూడా. మనకి ఇవన్నీ కూడా ఇంకా యూనివర్సిటీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుంచి యూనివర్సిటీకి సంబంధించి ఖేలో ఇండియాలో భాగంగా యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్లో సుమారుగా 20 కోట్ల 80 లక్షల రూపాయలకి మనము ఇక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ ప్రపోజల్స్లో కూడా మనకి ఈ నన్నయ్య యూనివర్సిటీకి నిమిత్తం సుమారుగా 580 కాలేజెస్ ఎఫిలియేటెడ్ ఉన్నాయి. వీరందరికీ కూడా స్పోర్ట్స్లో అన్ని రకాలుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అందించాలి. మనకి ఏదైతే రూరల్ ఏరియాస్లో అన్టాప్డ్ టాలెంట్, చాలా టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని అంతా కూడా బయటికి తీసుకురావాలి. వేలాదిగా స్టూడెంట్స్ అందరూ కూడా స్పోర్ట్స్ని మనము నామకే వాస్తే ఆడడం కాకోకుండా దీన్ని ఒక ప్రొఫెషన్ కింద తీసుకోవాలి. మనకి